సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్కారం. నమస్కారం సోన గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు? అంతక్షేమనండి. సార్, ఈ వీక్ అంతట్లోనూ ట్రంప్ గారు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామండి. ఎవ్రీ వీక్ ఆ వీక్ లో అమెరికాలో ఏం జరుగుతోంది, ముఖ్యంగా మన తెలుగు విద్యార్థులకు కావచ్చు, లేకపోతే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు, ఈ పెట్టే కండిషన్స్ గురించి ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ప్రతి ఎపిసోడ్ లోని ఎవ్రీ వీక్ చేస్తూనే ఉన్నాం ఈ కెరీర్ గైడ్ త్రూ. ఓకే, అండ్ ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ అంతకు ముందే మనం మాట్లాడాం. ఏదైతే $100,000 కి ఫీజు ఉందో 70% ఎవరికి అప్లికబుల్, 30% ఎవరికి. సో ఇంకొకసారి మాట్లాడదాం సార్ దాని గురించి డీప్ గా, ఎందుకంటే కొత్త నిబంధన వచ్చింది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ $100,000 సంబంధించి ఫీజు అంటున్నారు కదా, అంటే $1,00,000 అంటే $1,00,000 అంటే దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయాలంటే దాదాపుగా 90 లక్షల రూపాయలు ఫీజు కట్టాలి H1Bకి అని చెప్పి సెప్టెంబర్ 19th ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఒకటి ఇష్యూ చేసిండండి. అది ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 21 ఎఫెక్టివ్ డేట్ పెట్టినారట. అయితే అందులో క్లియర్ గా మనకు క్లారిటీ అప్పుడు ఇవ్వలేదు. అప్పుడు ఇమ్మీడియట్ గా ఏమైందంటే చాలా మంది మనం ట్రావెల్ చేయొద్దు, ఎందుకంటే వీళ్ళ ప్రతి ఒక్కరు వర్తిస్తుందా, వీళ్ళకి వర్తిస్తుందా, ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి చెప్పింది అన్నట్టు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఉండంగానే అక్కడ ఉన్న కమర్స్ సెక్రటరీ ఏం చెప్పిండంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఏడాదికి $1,00,000 అని చెప్పిండు. మళ్ళా తర్వాత వాళ్ళ ప్రెస్ సెక్రటరీ వచ్చి ఇది ఓన్లీ కొత్తగా ఇండియా నుంచి వచ్చి కొత్తగా బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళకి అని చెప్పారు. తర్వాత USCIS ఇమిగ్రేషన్ సర్వీస్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. తర్వాత వైట్ హౌస్ నుంచి ఇంకో ప్రెస్ సెక్రటరీ ఇంకొక ప్రెస్ రిలీజ్ చేసింది. ఎన్ని కన్ఫ్యూజన్ అయిన తర్వాత అప్పుడు మనకు కొద్దిగా USCIS కూడా అప్పుడు ప్రెస్ రిలీజ్ చేసింది, అప్పుడు ఇమిగ్రేషన్ సర్వీస్ కూడా. అయితే అప్పుడు తెలిసింది మనకి ఏంటంటే ఎవరైతే కొత్తగా ఇండియా నుంచి ఫస్ట్ టైం H1B అప్లై చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా $100,000 అప్లై అయ్యిందని మనకు తెలిసింది. ఆ తర్వాత ఎవరైతే US లో ఉన్న వాళ్ళు F1 కానివ్వండి, H4 కానివ్వండి, L1 L2 వాళ్ళందరూ కూడా H1B ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాళ్లకు ఈ $1,00,000 వర్తించదని మనకు అప్పుడే తెలిసిపోయింది. తర్వాత కొన్ని వేరే క్లారిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్టోబర్ 28 అంటే దివాళీ రోజు మనకు మొత్తం క్లియర్ గా తెప్పించింది. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా సార్, ఇప్పుడు 70% ఒకరికి అప్లికబుల్, 30% అనేది వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ వీడియోలో? అంటే ఎవరికి అప్లికబుల్ 70-30 అని కదండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎవరైతే ఇండియా నుంచి H1B వీసా మీద రాదలుచుకున్నారో కానీ వేరే దేశాల నుంచి H1B నుంచి రాదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా $1,00,000 అప్లికబుల్. ఒకవేళ అంతకు ముందు వాళ్ళు US పోయి వాళ్ళు H1B అంతకు ముందు ఉండి కూడా ఇప్పుడు వాళ్ళు వెనకొచ్చి ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు వెనకొచ్చి సర్లే 4 ఏళ్ళు పని చేసినాం, ఒక 2 ఏళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ పోయి పని చేద్దాం అని చెప్పి అనుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ $1,00,000 అప్లికబుల్. చాలా కష్టం కదా సార్ అలాగే. అవును, చాలా కష్టం అండి, చాలా కష్టం. అయితే ఇది ఎవరెవరికి అప్లికబుల్ కాదో కూడా వాళ్ళు క్లియర్ క్లారిఫై చేసిండ్రు. ఎవరికి అప్లికబుల్ కాదంటే US లో ఉండి మాత్రం వాళ్ళు చేంజ్ ఆఫ్ స్టేటస్ అక్కడికక్కడనే H1B చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ $1,00,000 అప్లికబుల్ కాదు. ఆ తర్వాత US లో ఉండి అప్లై H1B చేసిన తర్వాత వాళ్ళు మళ్ళా ఇండియాకు వచ్చి స్టాంపింగ్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఈ $1,00,000 వర్తించదు. కానీ ఒకవేళ వాళ్ళు అంతకుముందు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు H1 మీద ఉండి ఇప్పుడు ఇండియాకు వచ్చి వాళ్ళు H1B లేక ఇండియాకు వచ్చి కూర్చొని మళ్ళా తర్వాత వాళ్ళు H1 మీద పోదలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ $1,00,000 అప్లికబుల్. అంటే ప్రాక్టికల్ గా ఏంటంటే US బార్డర్ లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అక్కడనే వాళ్ళు చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకుంటే ఈ $1,00,000 వర్తించదు. US బయట ఉన్న వాళ్ళు ఎవరైతే H1 మీద రాదలుచుకున్న వాళ్ళు కొత్త కోటా కానివ్వండి, పాత H1B ఉన్న కానివ్వండి, పాత I-140 ఉండి కూడా H1 మీద రాదలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఈ H1B అప్లికబుల్. ఇంతకుముందు మనం ఒకటి చెప్పినాం ఏంటంటే లక్ష్మణ రేఖ అని చెప్పినాం. లక్ష్మణ రేఖ అంటే ఏంటంటే US బార్డర్ మన లక్ష్మణ రేఖ అని చెప్పినాం. ఆ లక్ష్మణ రేఖ మీద వాళ్ళకు ట్రంప్ కు అథారిటీ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని లీగల్ గా సస్టైన్ చేయడానికి ఏం చేయాలంటే ఎవరైతే దాదాపుగా ఎంట్రీ ఫీజు అన్నట్టు
యుఎస్ మీద ఎంటర్ కావడానికి H1B ఎంటర్ కావడానికి ఇది $1,00,000 ఫీజు. ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్న వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకునేటప్పటికి ఈ $1,00,000 అప్లికబుల్ కాదు. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి పోయేటప్పుడు ఈ H1B అప్లికబుల్ కాదు. F1, H4, L1, L2, J1 వీసా వాళ్ళు H1B ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి $1,00,000 వర్తించదు. లక్ష్మణ రేఖ అంటే బార్డర్ అన్నట్టు. ఆ బార్డర్ బయట నుంచి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ $1,00,000 అప్లికబుల్. ఇప్పుడు అమెరికాలో ఉండగా ఏమైనా చెయ్యండి, అక్కడికి మారుతారు, ఇక్కడికి మారుతారు, ఇటు వస్తారా అటు వస్తారా చెయ్యండి, కానీ అది దాటి రావద్దు. లక్ష్మణ రేఖ దాటి రావద్దు. లక్ష్మణ రేఖ ఎప్పుడు దాటొచ్చు అంటే మళ్ళా మీకు ఆల్రెడీ H1B అప్రూవ్ అయిపోయి, చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్రూవ్ అయిపోయి మీకు ఆల్రెడీ పేపర్ వచ్చేసింది. H1B అప్రూవ్ పేపర్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు లక్ష్మణ రేఖ దాటితే మాత్రం మీకు $1,00,000 అప్లికబుల్ కాదు. అంటే లక్ష్మణుడు సర్టిఫై ఇయ్యాలి, అరే నాయన నువ్వు పోచురా నాయన అని చెప్తే మాత్రం సర్టిఫై కాదు. కానీ అంతకు ముందు గనక మీరు దాటితే మీకు అప్లికబుల్. ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద అనుకోండి, కొందరు ఏం చేస్తారు, అరే నాయన నేను ఇండియాకి వచ్చిన తర్వాత నేను చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకుంటలే, నేను డైరెక్ట్ అప్లై చేసుకుంటలే అని చెప్పి వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే మాత్రం కానీ లక్ష్మణ రేఖ దాటింది కదా వాళ్ళు. లక్ష్మణ్ దగ్గర H1B రాలేదు కదా వాళ్ళకు. రానప్పుడు దాటినప్పుడు వాళ్ళకి $1,00,000 అప్లికబుల్. ఓకే, ఇప్పుడు ఇందులో కొన్ని కేటగిరీస్, కొన్ని డౌట్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ వైద్య వృత్తిలో ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సో దానికి సంబంధించి కూడా అంటే వాళ్ళ వర్క్ నిమిత్తం వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మనకు తెలిసిన విషయమే. మరి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? డాక్టర్లకు H1B కోటా అనేది వేరే తిరుగుందండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక J1 వీసా మీద పోయి మళ్ళీ అక్కడి నుంచి 3 years తర్వాత వాళ్ళు H1 మీదకి వస్తున్నట్టు. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు H1B కోటా ద్వారా పోరు, వాళ్ళు వేరే ద్వారా వస్తున్నట్టు, సైడ్ ట్రాక్ లో వస్తున్నట్టు. వాళ్ళకి ఈ $1,00,000 అప్లికబుల్ అంటే వాళ్ళు కూడా సేమ్ రూల్ అన్నట్టు. వాళ్ళకి ఏం ఎగ్జంప్షన్ ఇవ్వలేదు, డాక్టర్లకి ఏం ఎగ్జంప్షన్ అని. వాళ్ళు అక్కడనే J1 నుంచి H1B ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు మంచిగా J1 నుంచి మంచిగా ఇండియాకి వచ్చి కూర్చున్నారని ఆయన ఒక 2 ఏళ్ళు మంచిగా ఆరాం చేసుకొని మళ్ళీ నేను H1B తీసుకొని పోతా అంటే మాత్రం వాళ్ళు $1,00,000 కట్టాల్సిందే. ఓకే, ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు ఆ యూనివర్సిటీస్ కి సంబంధించి వాళ్ళ రూల్స్ కి రెగ్యులేషన్ సంబంధించి కూడా ఈ $1,00,000 ఏదైతే ఉన్నాయో ఫీజు, అది కూడా పే చేయాలా? ఇప్పుడు మనం అంతకుముందు డిస్కస్ చేసిన కదా, యూనివర్సిటీ వాళ్ళకి H1B కోటా లేదన్నట్టు. యూనివర్సిటీ గానీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కు వాళ్ళకి H1B కోటా కిందికి రారు. వాళ్ళు మనం October 1st కోసం అప్లై చేయరు, ఎప్పుడంటే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఈ $1,00,000 అప్లికబుల్. ఒకవేళ వాళ్ళు గనక ఎంప్లాయీస్ యుఎస్ లో ఉన్న ఎంప్లాయీస్ ను మాత్రం హైర్ చేస్తే, అంటే H1B, H4, L1, L2 వాళ్ళందరినీ హైర్ చేస్తే వాళ్ళకి ఈ $1,00,000 వర్తించదు. కానీ ఆ లక్ష్మణ రేఖ దాటింది అనుకోండి, వాళ్ళకి ఏం ఎగ్జామ్షన్ ఇవ్వలేదు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కు. ఇప్పుడు ఎవరో మంచి ప్రొఫెసర్ ఉన్నాడు, PhD క్యాండిడేట్ ఉన్నాడు, ఇక్కడ నుంచి కంప్యూటర్ సైన్స్ లో, ఫిజిక్స్ లో మంచి ప్రొఫెసర్ ఉన్నాడు. అతను వాళ్ళు హైర్ చేయదలుచుకుంటే ఇంతకుముందు ఏం చేసేది, H1B ఫైల్ చేసుకొని కోటా ద్వారా పోకుండా H1B ఫైల్ చేసుకొని వాళ్ళకి డైరెక్ట్ తీసుకొచ్చేది. ఇప్పుడు వాళ్ళకి $1,00,000 అప్లికబుల్ అంటే లక్ష్మణ రేఖ దాటింది కదా, బార్డర్ లోపల లేరు కదా, మా బార్డర్ లోపల లేరు కదా, కాబట్టి వాళ్ళకి $1,00,000 అప్లికబుల్. సార్ చాలా కన్ఫ్యూజన్ లో, చాలా ఇబ్బంది పెట్టేలాగా, ఓకే, ఏ రకంగా అయితే మనల్ని ఇబ్బందులు పాలు చేయాలో అన్ని రకాలుగాను చేస్తున్నారు. చాలా కన్ఫ్యూజన్ ఇది. ఇప్పుడు మీరు చెప్తుంటుంటే ఒక్కొక్క సెక్టార్ లోకి ఒక్కొక్క నిబంధన వర్తిస్తుంది. కరెక్టే అంటారా? ఇది అసలు చేసే పద్ధతి కరెక్ట్ అంటారా మీరు? అంటే లాస్ట్ టైం ట్రంప్ 1.0 అంటే 2016 నుంచి 2020 దాకా ట్రంప్ ప్రెసిడెంట్ ఉండడం మనకు తెలుసు కదా. అప్పుడు వచ్చినప్పుడు కొన్ని చాలా ఫేటల్ మిస్టేక్ చేసిన, లీగల్ గా చాలా మిస్టేక్ చేసిన అని టకటక పాస్ చేసే మటుకు వాడిని కోళ్ళు ఛాలెంజ్ చేస్తే అవి దక్కకుట్టు అయిపోయినట్టు వాడు. అయితే ఈసారి మాత్రం కొద్దిగా కేర్ఫుల్ గా డ్రాప్ చేసినట్టుగా మాకు అనిపిస్తుంది వాళ్ళు లీగల్ గా. ఎందుకంటే ప్రెసిడెంట్ కు బార్డర్ మీద అథారిటీ ఉంది కాబట్టి, అంటే లక్ష్మణ రేఖ మీద ప్రెసిడెంట్ కి అథారిటీ ఎక్కువ ఉంది. మిగతా అన్ని కూడా పార్లమెంట్ కంట్రోల్ చేస్తుంది. అక్కడ
పార్లమెంట్ దగ్గర నుంచి ఇది రాలేదు, ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇది బార్డర్ ను కంట్రోల్ చేస్తుంది, లక్ష్మణ రేఖను కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది కోర్టులో సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. ఓహో, కోర్టులో అంటే ట్రంప్ ఫేవరబుల్ గా వచ్చే డెసిషన్ చాలా ఉంది. ఎందుకు పెట్టిందంటే మొదటి నుంచి మనం డిస్కస్ చేసింది, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు వచ్చినప్పుడు 2.0 వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ తీసుకుని వచ్చిండు. అతను అది ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈ $1,00,000 ఫీజు పెట్టిండు. నా ఆ ట్రంప్ లో కూడా 2 ఆర్గనైజేషన్స్ ఉండే, కొద్దిగానే మోడరేట్ పీపుల్ అంటే వివేక్ రామస్వామి, తర్వాత ఎలాన్ మాస్క్, ఇటువంటి వాళ్ళందరూ టెక్నాలజీ కొద్దిగా హై ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఈ H1B చేయబట్టి మనకి ఈ వాళ్ళు ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయినరు వాళ్ళు, తర్వాత వాళ్ళు చేయబట్టి మనకి ఇన్నోవేషన్ అన్ని డెవలప్ అయినాయి. వాళ్ళు మనకి అవసరము అనుకునే ఒక గ్రూప్ ఉన్నది. ఇంకోటి మెగా గ్రూప్ అని అనుకుంటుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ హై పేయింగ్ సాలరీస్ ఎవరైతే మనం వీళ్ళకి ఇస్తున్నామో ఈ అన్ని జాబ్లు కూడా మనమే ఉంచుకోవచ్చు ఇండియన్స్ ఇవ్వకపోతే అని వాళ్ళ ఒక ఉద్దేశం అండి. అందుకోసం వాళ్ళు ఏంటంటే హై పేయింగ్ జాబ్లు కూడా మన ఇండియన్స్ కొద్దిగా లో ఎండ్ కి వచ్చి జాబ్లన్నీ లో ఎండ్ జాబ్స్ అని వాళ్ళు తీసుకుపోతున్నారు కాబట్టి అటువంటి జాబ్స్ అన్ని కూడా మనం అమెరికన్స్ హైర్ చేయొచ్చు అని వాళ్ళ మెగా ఆర్గనైజేషన్ వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. ఈ $100,000 ఫీజు పెడితే ఓన్లీ టాప్ టాలెంటెడ్ పీపుల్ మాత్రమే యుఎస్ కు రావచ్చు, ఈ లో ఎండ్ పీపుల్ రారాదు అన్నది వాళ్ళ ఉద్దేశం అండి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 100,000 ఫీజు పెడితే ఎవరో ఎక్సెప్షనల్ ఉన్నారనుకోండి, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా పెద్ద బ్యాంక్ ఒక పర్టికులర్ గా వాళ్ళకు కావాల్సింది ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కావాలి. వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కావాలంటే ఇక వాడు చేసే పని ఇక ఈ ఎవరు చేయలేరు అనుకోండి, అటువంటి వాళ్ళు $100,000 ఇవ్వచ్చు కదా వాళ్ళు. అటువంటి వాళ్ళని మేము రాణిస్తాము, ఈ చిల్లరగా వాళ్ళని రానియమన్న ఉద్దేశం వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇటువంటి $100,000 ఫీజు పెట్టినాడు. మరి అలా అనుకుంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇది గవర్నమెంట్ చెప్పింది కదా, అంటే ప్రభుత్వం ట్రంప్ గవర్నమెంట్ వేరే కాదు కదండి. ప్రభుత్వం అన్నది ప్రభుత్వంలో 3 బ్రాంచెస్ ఉంటాయి. ఒక్కటేమో లెజిస్లేటివ్ బ్రాంచ్ అంటే పార్లమెంట్ ఏం చెప్పట్లేదు, పార్లమెంట్ వాళ్ళ గొడవలు వాళ్ళ మొత్తం గవర్నమెంట్ బంద్ చేసుకొని కూర్చున్నారు వాళ్ళు, అది వేరే కథ. ఇంకోటి ఏంటంటే పార్లమెంట్ ఏం చెప్పలేదు, కానీ ఇంకోటి ఏంటంటే పార్లమెంట్ ఏం చెప్పినా కానీ అది మెయిన్ కాదు కదా. గవర్నమెంట్ అన్నది యాక్షన్ చేస్తుంది, పని చేసేది గవర్నమెంట్ కదా. జ్యుడిషియరీ అనేది కోర్టు, వాళ్ళు మాట్లాడరు, ఒపీనియన్స్ ఇవ్వరు, వాళ్ళ దగ్గర పోయిన కోర్టు కేసులో మాత్రమే వాళ్ళు మాట్లాడుతారు, మిగతాది ఇవ్వరు. గవర్నమెంట్ యాక్షన్ చేస్తుంది కాబట్టి ఇది గవర్నమెంట్ చెప్పింది. ఇదైతే మనం ఈ $100,000 ఏదైతే ఫీజు September 19 ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ ఆర్డర్ చేసిందో అది గవర్నమెంట్ అన్నట్టే. ఆ తర్వాత USCIS అనేది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ అన్నట్టు, అది కూడా గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అది ఇంప్లిమెంట్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ఫీజు దగ్గరకు వచ్చేసరికి ఎలా పే చేయాలి? ఎంప్లాయర్ ఎలా చేయాలి, ఎంప్లాయీ అయితే ఎలా చేయాలి? ఎంప్లాయరే పే చేయాలి, ఎంప్లాయీ పే చేయరాదు. ఈ ఫీజు ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోరాదు, ఓన్లీ ఎంప్లాయర్ పే చేయాలి. ఎంప్లాయీకి ఎటువంటి పే చేసే రైట్ లేదు. గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఇచ్చింది, అక్కడ పోయిన తర్వాత గవర్నమెంట్ సబ్మిట్ చేయాలంటే మనం ఇప్పుడు H1B ఫైల్ చేయాలి. ఇప్పుడు LIA ఉన్నాడు, మైక్రోసాఫ్ట్ LIAకు H1B ఫైల్ చేయాలి. LIAకు ఫైల్ చేయాలంటే ఏం చేస్తారు వాళ్ళు, ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర పోయి $1,00,000 కట్టి LIA పేరు మీద నేను $1,00,000 కడతానా అని చెప్పి $1,00,000 H1 మీద కడతానని చెప్పి ఆడ ఫీజు పే చేసి ఆ రిసీట్ తీసుకొచ్చి H1B ఫైల్ చేసేటప్పుడు ఆ రిసీట్ అది చేస్తారు. ఇగో LIA కోసం నేను $1,00,000 కట్టినా, మైక్రోసాఫ్ట్ కంపెనీ అన్నది $1,00,000 కట్టినా అని చెప్పి ఆ LIA కోసం ఫీజు తీసుకొచ్చి రిసీట్ పెట్టుకొచ్చి ఫైల్ చేస్తే ఆ రిసీట్ చూసి వాళ్ళు అప్పుడు H1B అడ్జూట్ చేస్తారు. ఆ రిసీట్ చూసి మన వాళ్ళు ఇక్కడ కౌన్సిలేట్ వచ్చిన తర్వాత వాళ్ళు వీసా ఇస్తారు. ఆ రిసీట్ చూసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఎంట్రీ అయ్యేటప్పుడు వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పారు అన్నట్టు. అంటే 3 డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తుంది వీళ్ళ దగ్గర రిసీట్ ఉందా లేదా. సరే, ఇప్పుడు కంపెనీ పే చేసింది, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మారిపోతారేమో, జంప్ అవుతారేమో, ఇలా రకరకాల డౌట్స్ కూడా ఉంటాయి కదా సాధారణంగా. ఏం చేయలేదు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ LIAని పట్టుకొచ్చింది, అక్కడికి వచ్చిన తర్వాత మరి LIAకు ఆయనకు $2,00,000 శాలరీ ఇచ్చింది. మరి వీడు ఆల్రెడీ పోర్టుగాడు కాబట్టి వీనికి ఇన్ని పైసలు ఇచ్చింది కదా, ఇది ఇంత $1,00,000 ఎక్స్ట్రా కట్టింది కదా. అక్కడ పోయిన తర్వాత వాడు జంప్ దివానా అని చెప్పి చేస్తే ఏం బీకలేరు ఎవరు. అది ఇబ్బంది కదా సార్, మరి ఇబ్బంది అయినా మరి ఏం చేస్తాం, అగ్రిమెంట్ ఏమైనా రాయించుకుంటారా? ఏం అగ్రిమెంట్ రాయించినా చేంజ్ ఏముండదు.
ఆ ఏదైతే $1,00,000 కట్టినరో ఆ $1,00,000 వెనక తీసుకుంటట్టు ఏ అగ్రిమెంట్ కూడా వర్తించదు. లేబర్ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు. ఇదో రూల్ ఉంది మళ్ళీ. అవును, ఇదో రూల్ ఉంది. ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ ఫీజు కానివ్వండి, లాయర్ ఫీజు కానివ్వండి, ఇటువంటి ఫీజులు ఏవి కూడా మీరు ఎంప్లాయీ దగ్గర కలెక్ట్ చేసుకోరాదని ఉంది. ఈ $1,00,000 కనుక మీరు కట్టిన తర్వాత మీరు జంప్ జీవానా అంటే $1,00,000 వసూలు చేసుకోవచ్చా కాంట్రాక్ట్ మీద అంటే లేదు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ కట్టిన ఫీజు కాబట్టి అది వసూలు చేయడానికి లేబర్ డిపార్ట్మెంట్ వచ్చి ఎన్ఫోర్స్ చేయలేదు అన్నట్టు. ఓకే, ఇప్పుడు యుఎస్సిఐఎస్ ఏం చెప్తుంది? యుఎస్సిఐఎస్ఏ ఇప్పుడు మనకు ఈ October 20th క్లారిటీ అంటే మన దివాళీ రోజు మంచి క్లారిటీ ఇచ్చింది అన్నట్టు. అంత ముందాక అంత కన్ఫ్యూజన్ ఉండే మాకు, ఇది ఏంది, ఇది అప్లికబుల్, ఎవరికి అప్లికబుల్. కొంతమంది 70% మాకు క్లారిటీ ఉండే, 30% మాత్రం అందరు కన్ఫ్యూజన్ ఉండేటట్టు. ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడా క్లారిటీ ఇచ్చేసిండ్రు, ఎవరికి అప్లికబుల్ ఎవరికి అప్లికబుల్ దాదాపుగా క్లియర్ గా తెలిసిపోయింది. ఇప్పుడు మేము క్లియర్ గా చెప్పొచ్చు, అరే నాయన నీకు $1,00,000 వర్తిస్తుంది, నీకు వర్తించదు, ఇది క్లియర్ గా మేము చెప్పగలుగుతాం అన్నట్టు. ఇంతకు ముందు ఒక 70% వాళ్ళకి చెప్పేది అన్నట్టు, అరే నీకు వర్తిస్తుంది, ఓ 30% వాళ్ళు మాకు అర్థం కాలేదు మరి అప్పుడు ఏమైందని. ఇప్పుడు మాత్రం క్లారిటీ తెలిసిపోయింది, అందరికి మేము చెప్పొచ్చు ఎవరు నీకు అప్లికబులా నీకు అప్లికబుల్ కాదా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలు అనుకోండి, వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు, $1,00,000 కట్టి ఎంప్లాయీని తెచ్చుకుంటారు. ఏమండి మీరు కూడా ఏమన్నా ఈ మధ్యలో ఏమన్నా గంజాయి తాగుతున్నారా ఏంది? $1,00,000 అంటే తక్కువ? అది మైక్రోసాఫ్ట్ కైనా $1,00,000 పెద్దదే అండి. ఏందండి $1,00,000 అంటే తక్కువ? ఆ మైక్రోసాఫ్ట్ కూడా చాలా కష్టం. వాళ్ళు ఇప్పుడు ఇదివరకు 1000 మంది ఎంప్లాయీస్ తీసుకొచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు ఏ 10 మందో 20 మందో అంతమందినే పట్టుకురాగలుగుతారు. $1,00,000 అంటే తక్కువనా ఏందండి? 90 లక్షల రూపాయలు. సారీ కానీ చెప్తా, మీరు ఏదో వాళ్ళకేదో చింతపిక్కల మాదిరి $1,00,000 అని చెప్తే నాకు అనిపించింది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తెచ్చుకోగలవు, బట్ చిన్న కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళైతే పే చేయలేరు కదా పాపం. అవును, చిన్న కంపెనీలు కూడా పే చేయలేరు, పెద్ద కంపెనీలు కూడా $1,00,000 పే చేయాలంటే చాలా కష్టం అండి. వాళ్ళకి కూడా అందరు పే చేయరు, వాళ్ళ ఎంప్లాయీస్ కూడా కొంతమందికి. ఈ చిన్న కంపెనీలు అంటే అసలే పే చేయరాదు. పెద్ద పెద్ద కంపెనీలు సరే 100 మందికి ఇది వరకు H1B పే చేసేది ఉంటుంది. అది కాక ఇప్పుడు ఆ 100 మందిలో 2కో 3కో అటువంటి వాళ్ళకి 2 to 3% అని నేను అనుకుంటున్నా. ఇది చూడాలి ఎట్లయితే. మరి అది ఇబ్బందే కదా సార్. ఇప్పుడు అలా అనుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎలా పట్టుకెళ్తారు? ఇంతకుముందు తీసుకొచ్చుకునేవారు, పని చేపించుకునేవారు, ఇద్దరికి లాభం ఉండేది. ఇప్పుడు వీళ్ళకి నష్టమే వాళ్ళకి నష్టమే. అది మరి గవర్నమెంట్ ఇట్టదా అండి? ఇప్పుడు బీఆర్ ప్రభుత్వం ఆల్కహాల్ రద్దు చేసింది, దాంతో ట్యాక్స్ పోయింది, ఇవన్నీ పోయింది. ఎన్ఫోర్స్మెంట్ పోలీసు వాళ్ళకి పైసలు ఖర్చు అవుతాయి. అవన్నీ ఇంటరా వాళ్ళు వినరు అన్నట్టు. వాళ్ళు ఇక చెప్పండి. ఇప్పుడు వాళ్ళు యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు వినేటట్టు లేరు. ఆ మెగా ఆర్గనైజేషన్ పోయినామనుకోండి, మనము మెగా ఆర్గనైజేషన్ పోయినప్పుడు ఆ మెగా ఆర్గనైజేషన్ అనేది వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఎవరికైతే జాబ్ ఇచ్చేది సుబ్బారావు ఉన్నాడు, సుబ్బారావు $1,20,00,000 ఆయనకి ఏడాదికి వచ్చే ఎంప్లాయ్మెంట్ ఉంది. వాళ్ళకి జాబ్ ఇస్తే $1,00,000 పే చేస్తున్నారు. అయితే ఆ $1,00,000 ఉద్యోగం మాకే వస్తుంది కదా సుబ్బారావుని తీసుకురాకపోతే అన్న ఉద్దేశం మీద వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఈ సుబ్బారావుని పట్టుకురాకుండా ఒకవేళ ఓన్లీ సుబ్బారావుని పట్టుకురాకపోతే ఆ జాబ్ అమెరికన్ పోద్దని వాళ్ళు అనుకుంటున్నారు. అది కాదు, అక్కడ లేరు, అవైలబుల్ క్యాండిడేట్స్ లేరు నాకు తెలిసి. అది నా ఉద్దేశం. కానీ మెగా ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళకి ఈ $1,00,000 అప్లికబుల్, వీళ్ళకు $1,00,000 అప్లై చేస్తే ఈ సుబ్బారావు అటువంటి వాళ్ళు రారు, కాబట్టి వాళ్ళ జాబులు మేము అమెరికన్ తీసుకుంటాం అన్న ఉద్దేశం మెగా ఆర్గనైజేషన్. డైరెక్ట్ గా వద్దు అని అనట్లేదు, కానీ మర్యాదగా మంచిగా మోకాలైతే అడ్డుపడుతున్నారు. మీరు చెప్పింది కరెక్ట్ గా చెప్పినండి. ఇది మీరైతే కరెక్ట్ గా ఎందుకు చెప్పిండ్రంటే, ఈ మర్యాదగా వద్దు అని ఎందుకు చెప్పలేరు, ఎందుకు చెప్తలేరు అన్నది కూడా మీకు చెప్పాలి. ఎందుకు చెప్తలేరు అంటే, మర్యాదగా చెప్పాలంటే అది ఎవరు చెప్పాలి? పార్లమెంట్ చెప్పాలి, ప్రెసిడెంట్ చెప్పరాదు అన్నట్టు. ఎందుకంటే పార్లమెంట్ ఆల్రెడీ మనకి ఏం చెప్పింది, 65,000 H1Bలు, ఆ తర్వాత 20,000 మాస్టర్స్ డిగ్రీ, ఇవన్నీ పార్లమెంట్ మనకు చెప్పింది. వాళ్ళకు ఒక ఫైలింగ్ ఫీజు ఎంత, అవన్నీ రూల్స్ వాళ్ళు చెప్పిండ్రు. అయితే ఈ పార్లమెంట్ లో అతనికి కావాల్సిన ఏదైతే ఈ లెజిస్లేషన్ పాస్ చేసిన కావాల్సిన మెజారిటీ అతనికి లేదు కాబట్టి మీరు అన్నట్టు మధ్యలో మోకాలు పెట్టినట్టుగా ఈ మధ్యలో ఇది పెట్టిండు అన్నట్టు. ఇప్పుడు
అన్ని కంపెనీస్ ని మనం ఒక గార్డెన్ వెయ్యలేము. ఓకే, ఇప్పుడు కన్సల్టెన్స్ కంపెనీస్ ఉంటాయి, ఇంకొకటి థర్డ్ పార్టీకి సంబంధించిన కంపెనీస్ కొన్ని ఉంటాయి. మరి అలాంటి వాళ్లకు ఈ ఫీజు ఎట్లా వర్తిస్తుంది? అందరికి వర్తిస్తుంది, లెఫ్ట్ టు రైట్. లక్ష్మణ్ రెడ్డి దాటితే ఎవడైనా అంతే. లక్ష్మణ్ రేఖ దాకా సీత అయినా ఇబ్బంది పడ్డారు కదా, ఆ టైప్లు అన్నట్టు అందరికి వర్తిస్తుంది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, యూనివర్సిటీస్, డాక్టర్స్, థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ పీపుల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, వీటందరూ కూడా అప్లై చేస్తారు. అయితే నేషనల్ ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ అని ఒకటి ఎగ్జంప్షన్ పెట్టినరు. ఆ పెట్టుడు కూడా దాన్ని వాళ్ళు వెరీ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్స్ లో, అది నేషనల్ ఇంట్రెస్ట్ ఉండి ఏ అమెరికన్ అవైలబుల్ లేకపోతే మేము దానికి ఈ $1,00,000 ఎగ్జంప్షన్ ఇవ్వవచ్చు అని వాళ్ళు చెప్పిండ్రు. అది మరి ఎంత మటుకు అది వాళ్ళు చెప్పే లాంగ్వేజ్, ఆ యూజ్ చేసిన వర్డింగ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంత ఈజీగా వాళ్ళు ఎగ్జంప్షన్ ఇచ్చడానికి రెడీగా లేరు అని నేను అనుకుంటున్నా. అంటే దాదాపుగా ఒకవేళ మీరు అటువంటి ఏమైనా ట్రై చేసుకుంటే లాయర్ ఫీజే 8-9 అయింది. ఆ తర్వాత సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో చాలా తక్కువ ఉంటుందని నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మన ఇండియన్స్ కి సంబంధించి లేకపోతే ఐటీ సెక్టర్ కి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందండి దీంతో? మరి యాక్చువల్లీ కొంత ఇండియన్స్ కి ఇది అడ్వాంటేజ్. మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ $1,00,000 తోటి స్పెషల్ గా స్టూడెంట్ వీసా మీద పోయిన వాళ్ళు, H4 నుంచి ఉన్న వాళ్ళు, L1, L2 ఉన్న వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి లాటరీ ట్రై చేస్తారు. ఇదివరకు లాటరీ ఎట్లా 4 గాని 5 గాని అప్లై చేసి ఒకరికి వచ్చింది. ఇప్పుడు బయట దేశం నుంచి తక్కువ మంది H1Bs వస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఉన్న యుఎస్ లో ఉన్న F1 వీసా వాళ్ళకి మాత్రం భలే వాళ్ళు మంచిగా వాళ్ళు ఇప్పుడు లడ్లు పెట్టుకొని మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని మేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ యుఎస్ లో కూర్చొని మాకు H1B రావట్లేదు అని ట్రై చేస్తాను, లాటరీ కోసం ట్రై చేస్తాను. ఇప్పుడు వాళ్ళకు మాత్రం లాటరీల కాంపిటీషన్ చాలా తగ్గిపోద్ది. ఎందుకంటే బయట దేశం నుంచి ఏవి కూడా రావట్లేరు కాబట్టి అటువంటి తగ్గిపోద్ది. ఇంకోటి స్వర్ణ గారు, ఇప్పుడు మన దగ్గర పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇటువంటి కంపెనీ, HCL కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు చాలా మటుకు H1Bs వాళ్ళు యుఎస్ లా స్టూడెంట్స్ ను హైర్ చేసేదానికన్నా వాళ్ళు ఎక్కువ నార్మల్ గా బయట నుంచి తీసుకొస్తారు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇండియాలో వాళ్ళకు వర్క్ ఫోర్స్ చాలా పెద్దది. టాటా కన్సల్ట్ ఇవన్నీ పెద్ద వర్క్ ఫోర్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ ను H1 మీద వాళ్ళు తీసుకుపోతారు అన్నట్టు. అవి ఇప్పుడు ఖచ్చితంగా 95 to 99% ఆగిపోతాయండి. వాళ్ళు తీసుకురారు. తీసుకురాలేరు సార్ ఇంకా ఈ పరిస్థితుల్లో. మీరు దాన్ని పరిస్థితి ఏ భాషలో పెట్టినా అదంతే అండి. చాలా రూల్స్ పెడుతున్నారు మీరు అక్కడ యుఎస్ లో ఉండి, మమ్మల్ని రానివ్వట్లేదు, తొక్కేస్తున్నారు. అవును, అయితే వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది అయితే నార్మల్ గా మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా లోకల్ గా ఎక్వైర్ చేసేవాళ్ళు. ఒకటేం చేస్తాయంటే ఈ వేరే కంపెనీస్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుంటాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ లోకల్ గా F1 మీద కానివ్వండి, L1 మీద ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు. సో ఇది పెద్ద యుఎస్ లో ఉండే పెద్ద కంపెనీస్ కు కొద్దిగా అంత డిసడ్వాంటేజ్ కాదు. కాకపోతే ఇండియా పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, TCS కానివ్వండి, కాగ్నిజెంట్ అంటే ఇన్ఫోసిస్, విప్రో, HCL, ఇటువంటి కంపెనీస్ మాత్రం ఇది బాగా నెగిటివ్ గా ఎఫెక్ట్ అయింది. అక్కడ హైర్ చేసుకోవడానికి బాగా ఎఫెక్ట్ అయింది. ఓకే సార్, చూడాలి సార్, ఈ వీక్ లో అయితే మాత్రం ఇటువంటి కండిషన్ ఒకటి వచ్చింది. సో ఎవ్రీడే రోజుకు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు ట్రంప్ గారు. బట్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి గైడ్ లైన్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, ఏం చేయరాదు, చాలా క్లియర్ గా ఎప్పటికప్పుడు మీరు అలర్ట్ చేస్తున్నారు, వివరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.